రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ప్రియదేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై బెల్లాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయన, 8వ మాసములో 23 దినాలు నీ కృపచాటున మమ్మల్ని దాచి నడిపించి ఆరోగ్యము, బలము, క్షేమమునిచ్చినందుకై స్తోత్రాలు. ఇటు రీతిగా ఈ పరిశుద్ధ ఆదివారపు సన్నిధానములో మేము చేరి మీ నామాన్ని స్తుతించేటువంటి చక్కటి ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇటు సమయాన్ని చూడలేక ఆనందించలేక ఎంతో మంది ఉండొచ్చు. అయినప్పటికీ వారికంటే యోగ్యులము కాదు, వారికంటే అర్హత కలిగిన వారం కాదు. అయినను మమ్మల్ని ప్రేమించి నీ కృపతో మమ్మల్ని దాచిన విధానం కొరకు స్తోత్రాలు. నాయన, ఈ మందిరపు ఆవరణంలో నివసించుట నాయన మాకు మేలుకరమని, ధన్యకరమని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ ఆరాధనలో మేము హృదయపూర్వకంగా నిన్ను స్తుతించగలగడానికి నీ కృప దయచి మనం ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు మరి పాడిన పాటలన్నింటిలో మీరున్నారు. మరి ఆ పాటల ద్వారా మీ నామము స్తుతించబడిందని, ఘనపరచబడిందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా తదుపరి ఆరాధన క్రమంలో వెళ్తూ ఉన్నాం. వాక్యపట్నములో, విజ్ఞాపనములో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో మీరు మాతో నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నాయన, చేరవచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు సకాలములో నీ పాద సముఖములకు రావడం కృప చూపించి మార్గము సరళం చేయమని, ఈ ఆరాధన సమస్తమును నీ నా మహిమ జరుగులాగున అనుకూలపరిచి ఘనత పొందమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అదే రీతిగా నిల్చుండి ఉత్తర ప్రస్తుత పాఠ్యభాగం చదువుదాం. 34వ సంకీర్తన 1 నుండి 15 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుదాం. 34వ సంకీర్తన 1వ చరణం నుండి 15వ చరణం గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడి మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను,
అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదివై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందులి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడెవడనైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడనైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడు. 15వ చరణం కలిసి చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రియులరా, మన మధ్య రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 325వ పాట, నన్ను దిద్దుము చిన్న ప్రాయం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. దూరమునకు బోయి నీదరి చేరనైతిని నాయనా. దూరమునకు బోయి నీదరి చేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనైగా రడవి తిరిగిది నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయనా. నేను వంచితుండా నైతిని ప్రపంచమందునా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. వాసిగానే పాపలోకపు వాసుడానో నాయనా. వాసిగానే పాపలోకపు వాసుడానో నాయనా. నీ దాసులలో కనిగ నన్ను చేసి కావుము నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము,
సన్నుతుండగు నాయనా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసంలో ఇటు రీతిగా 4వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనందరినీ క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, ప్రాముఖ్యంగా సజీవులుగా ఉంచడందుని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో ధ్యానించే భాగము ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 27 వచన గల భాగాన్ని మనం చదువుదాం. నేటి ఈ దిన ధ్యాన భాగంగా ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచన గల భాగాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియా తల్లి గారు లలిత కుమారి బెహర గారు చదువుతారు. తదుపరి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థనలో చేయాలని కోరుచు ప్రార్థన చేసుకుందాం. కృపీ కనికరమ గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రములైన ఈ యొక్క ఆదివార సమయంలో ప్రభా మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యత బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత రోజులంతా ప్రభా క్షేమంగా సజీవు లెక్కన కాపాడి మరలా ఆలయానికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలైనా. అదేవిధంగా ప్రభా మరి ఎక్కడెక్కడైతే ఈ ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా జరిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా మరి చాలామంది ప్రభా అనేక వ్యయ ప్రయాసాలకులోనే అనేక బలహీనతలతో ఉంటుండగా వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా వారు ఏదైతే మీ యందు నమ్మిక ఉంచి ఉన్నారో వారి నమ్మకాన్ని రెట్టింపు చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా ఈ లోకంలో ప్రభా క్రైస్తవులముగా మేమే కాకుండా ప్రభా అన్యులు కూడా ప్రభా మిమ్మల్ని అంటే నమ్ముతున్నారు కానీ బహిరంగ రాలేకపోతున్నారు ప్రభా. వాళ్ళు ప్రభా యొక్క చివరి దినాల్లో వాళ్ళు మేము ఉన్నామని, రక్షణ అనేది కేవలం యేసయ్య వల్ల మాత్రమే వస్తుందని వారు నిజాన్ని ఎరిగి అట్టి రీతిగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించే భాగ్యం దయచేయమని అడుగుతున్నామేనా. ప్రభా మా కొరసవాడ సంఘాన్ని ప్రార్థిస్తున్నామేనా. ప్రభా అనేక మంది మరి స్త్రీలైతేనేమి, మరి ఎవరులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, మరి అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నామేనా. ఎవరెవరు ఏ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారో ఆ యొక్క బాధ్యతల్లో వారు సక్రమంగా పనిచేయలాగిన సహాయం చేసి ఆనందకరమైన జీవితానికి వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇక వాక్యానుసార జీవితము మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. రాలేకపోయినటువంటి బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారు సకాలంలోకి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఏదైతే ప్రభా మరి ప్రార్థన గత రోజులుగా చేస్తూ ఉన్నారో ప్రభా దేని నిమిత్తమైతే ప్రతిరోజు వాళ్ళు ప్రార్థనలో ఒక అంశాన్ని పెట్టుకున్నారు, ఆ అంశం వారి యొక్క జీవితంలో నెరవేరేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగా వాక్యం సెలవిచ్చినట్టుగా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నారు ప్రభా. అట్టి రీతిగా మేము మా సంఘము ధైర్యంతో ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ లోకానుసారం కాకుండా లోకానికి స్వస్తి చెప్పి కేవలం ఏదైతే మా కొరకు దాచిపెట్టి ఉన్నారో జీవాహారాన్ని దాన్ని మేము అందుకునే ప్రయత్నంలో ముందుకు వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. ప్రభా ఈ చివరి దినాల్లో సాధ్యమైతే
ప్రభా ఆ యొక్క సువార్తను ప్రభా ఇతరులకు మా చుట్టుప్రక్కల వాళ్ళకి అందించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అంతమంది కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ఆ కుటుంబాలు కొట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించమని అడుగుతున్నాం నాయన. ఎవరెవరైతే ప్రభా మరి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో, వివాహం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభా గర్భఫలం ఇచ్చి ఆ యొక్క బిడ్డల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. సకాలంలో ప్రభా మంచి వార్తలు ఆ యొక్క బిడ్డల నుంచి వచ్చేలాగన ఒక మంచి సాక్ష్యంగా మరి మా సంఘానికి ఉండేలాగన సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా మా సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా, దేశాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, విదేశాలు సైతం ఉన్నారు ప్రభా. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. తల్లి సంఘముగా ప్రభా ఒక చిన్న భరోసా ప్రభా మరి పాస్టర్ గారు, పాస్టమ్మ గారు మరి వాళ్ళ గురించి చేస్తున్నటువంటి విజ్ఞాపన బట్టి వందనాలు చేస్తూ ఉన్నాం నాయన. ప్రభా అందరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా అందరి కుటుంబాల్ని వారి అవసరతల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. దీవించమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా ముఖ్యంగా ప్రభా మరి యొక్క వారం ప్రభా మరి దైవ సేవకుల ద్వారా ప్రభా ఏదైతే వాక్యం రాబోతుందో ఆ వాక్యానుసార జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదే విధంగా ప్రభా స్తుతి ఆరాధన చేసే బిడ్డలు, ప్రత్యేక పాటలు పాడే బిడ్డలు వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. చక్కటి స్తుతి చేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. మా సంఘాన్ని దినదినము ఇంకా అభివృద్ధి పరచమని ప్రభా, ఇంకా ఎవరెవరైతే రాలేదు వారిని కూడా సకాలంలోకి వచ్చి మంచి సాక్ష్యాలు మా సంఘానికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, వాక్య భాగము చదివి వినిపినటువంటి తల్లిగారు లలిత కుమారి బెహర గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ అధ్యక్షులు ప్రియుల అనిల్ మాస్టర్ గారు, వారికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు తన కృపలో మనలందరినీ దాచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ సంతోషంగా స్తుతి ఆరాధనలో మనము పాలిభాగస్తులు అవుదాం. ఏర్పాటు చేయబడినటువంటి ప్రియులు రాజశేఖరరావు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. మనమంతా వారితో కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ సంతోషిస్తూ ఆరాధన చేద్దాం. వాక్య సందేశం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, స్తుతి ఆరాధన నిమిత్తమై మన అందరం ఏర్పరచబడ్డామని మన హృదయాలతో దేవునికి మహింపరచబడాలని ఆయన తలంపులు మనకు ప్రత్యేకించబడ్డాయి కనుక ఈ సమయము ఆయనది కనుక ఆయన సమయంలో మనమందరం ఆయన సన్నిధిలో ఉండి ఉన్నాం కనుక ఆయనకి ఏక మనస్సుతో ఏకాత్మతో పరిశుద్ధత కలిగినటువంటి తలంపులతో ఆయనకి మహింపరిచి కనపరుద్దాం. ప్రియులారా, ఇప్పుడు నేను పాడబోయే పాటగాను ఊహించుకోకుండా మన ఆత్మీయ అవధుల నుండి వచ్చినటువంటి పాటగా గుర్తించి ఆ పాటను అనుసరించి దేవునికి మహిమ కలిగించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నామాన్ని బట్టి ప్రార్థన చేసిన, పాట పాడిన, నన్ను ఆరాధించిన ఆ యొక్క దీవెనలన్నీ నేను కుమ్మరిస్తాను, మీకు అందజేస్తానని తెలియజేస్తున్నాడు. కనుక మనము ఎటువంటి ఆలోచన, ఎటువంటి తలంపులు, ఎటువంటి మనస్సు కూడాను ప్రలోభాలకు గురి కాకుండా ఆయన ఏకదృష్టితో ఏకాంతంగా ఆయన ఏకదృష్టితో చూసి ఆయన తోటి చూసి ఆయన యొక్క నామాన్ని బట్టి ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాల్గొందాం. స్తుతి ఆరాధన వేరు, ఆరాధన వేరు. స్తుతి ఆరాధన అనగా స్తుతుల మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవాది దేవుని నిమిత్తమై మనం ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. కనుక ఈ ఆరాధన అందరం కూడాను ఆత్మీయ ధోరణిలో, ఆత్మీయ తలంపులలో ఆ దేవునికి మహిమ కలిగించి ఆ మహిమ ఐశ్వర్యం మనం పొందుకొని వారి వాళ్ళగా ఉండేటట్లు మన స్తుతారాధన నిమిత్తమే మనందరం పాల్గొందాం. కనుక ఈ పాట ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ వాక్య మరి ప్రేరణ ద్వారా మనం అందరము ఆయనకు మహింపరుద్దాం. శివరంజని రాగంలో పాడదగ్గ పాట గతంలో మీ సమక్షంలో ఈ యొక్క సన్నిధిలో పాడినప్పటికీ మరలా ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలిగించాలనే తపనతో మరలా పాట పాడుచు దేవునికి మహింపరచాలని ఆశపడుతున్న కనుక మీరందరూ ఈ యొక్క పాటకి అనుసంధానకర్తలుగా ఉండి ఆ పాటను
దేవునికి మహింపరిచే విధంగా సహాయపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరము తొట్టిల్లక, ఎవరము ఎటువంటి ఆలోచన కలక ఏక మనసుతో ఏకాత్మతో ఆయన నామాన్ని బట్టి స్తుతి చేద్దాం. కనుక మీరందరూ ఒకే ఆలోచన, కనులు మూసుకొని ఆ దేవాదేవుడు ఆ పరమందు ఉన్నాడు కనుక పరమందు మన ఏకాగ్రతని కలగజేసుకొని ఆయన మహింపరచబడాలనే ఆశతో ఈ పాట పాడుచున్నాను. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కొనియాడేదన్, ఏమని నిన్ను ఆరాధింతును. అవును ప్రియులారా, ఆయనకి ఏమైనా ప్రార్థన చేయగలం, ఏమైనా పాడగలం, ఏమైనా కీర్తించగలం, ఏమని కొనియాడగలం, ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోలేము. కనుక మన ఆత్మానుసారమైనటువంటి ఆవేదనతో ఆయనకు మహింపరిచి సంతోషాన్ని వ్యక్తం పొందుకొని ఆయన మహిమలో మనం అందరం కొనియాడబడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభా, ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, అందరూ పాడాలి. ఆరాధనా 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 ఆరాధనా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కొనియాడేదన్, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, పాడాలి. ఆరాధన, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆరాధనా 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 ఆరాధనా. పూజార్హుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే. వేణోళ్ళతో మనం కొనియాడినా ఆయన మహింపరచబడలేము, కానీ ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం. కనుక ఆయన స్తుతించి గణపరిచి కీర్తించేవారుగా ఆ గుంపులో మనం ఉన్నామా లేదని మనం గ్రహించుకొని ఆయన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడినా, వేణులతో నిన్ను కొనియాడినా, వేణులతో నిన్ను కొనియాడినా,
ఆరాధనా 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 ఆయన పవిత్రాత్మ ఇక్కడ దిగి వచ్చినది కనుక మనందరం ఏక మనసుతో ఆయనకి ఆరాధన చేద్దాం. ఆరాధనా 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 ఆరాధనా. దేవానికి స్తోత్రం ప్రభా. దయచేసి అందరం కళ్ళు మూసుకుని ప్రియులారా ఆయన ఏక మనసుతో ఏకాత్మతో ఏకాగ్రతతో ఆయన నామాన్ని బట్టి స్తుతి ఆరాధన నిమిత్తమై ఆయన మహింపరచబడి ఉన్నామని మనందరము నమ్ముచున్నాం కనుక నమ్ముట నీ వశమైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని తెలియజేసినటువంటి ఆ దేవాది దేవునికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలం, ఏమిచ్చి కొనియాడగలం, ఏమిచ్చి గణపరచగలం, ఏమిచ్చి కీర్తించగలం. కనుక ఆయన పరిశుద్ధాత్మ ఈ ప్రాంగణంలో ఉండి మనందరి తట్టు తిరుగుచూ ఉన్నది కనుక ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ సమయంలో సంఘ ట్రెజరీ అమ్మ గారు, హేమలత మేడం గారు వచ్చి ఈ ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చూస్తున్నాం. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, దేవా నీకే వందనాలు తండ్రి, గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా, నీకే వందనాలు ప్రభునైనా, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రినైనా, సర్వోన్నతుడా నీకే ఆరాధన దేవా నీకు వందనాలు, నీకే స్థుతులు తండ్రి నీకు వందనాలయ్యా, నీకే వందనాలు తండ్రినైనా. నాయన నీ పరిశుద్ధ దినము నాడు తండ్రినైనా, నీ పునరుద్ధాన దినములో నీ సన్నిధిలో నాయన ఇలా మేము ఆరాధించగలటకు తండ్రి నాయన, నిన్ను మేము స్తుతించుకునగలటకు ప్రభా నాయనా, నిన్ను ఘనపరుచుకునగలటకు తండ్రి నాయన, నాయనా నిన్ను మేము హెచ్చించుటకు దేవా తండ్రి నాయన, మమ్మల్ని సజీవుల రెక్కల ఉంచినటువంటి దేవా నీకే వందనాలు తండ్రి నాయన, నీకే వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు తండ్రి నాయన, మా కొరకు నాయన నీ రక్తాన్ని చిందించినటువంటి తండ్రి నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా కొరకు నాయన నువ్వు బలైనటువంటి దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా. మా కొరకు ప్రభా నాయన సమస్తము నాయన తండ్రి నాయన నీవు నాయన మా కొరకు నాయన నీవు సిద్ధపరిచినటువంటి ప్రతి ఒక్క ఆరాధన బట్టి నాయన, ప్రతి ఒక్క నాయన నేను స్థితులు బట్టి నాయన తండ్రి నాయన నీకే వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. స్థుతులకు ఆశీనటువంటి దేవా నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఆకాశము నుంచి నాయన తండ్రి నాయన మమ్మల్ని పరిశీలించుచున్న తండ్రి నాయనా నీకే వందనాలు తండ్రి నాయన. నీ మెల్లని స్వరాన్ని నాయన మాకు వినిపింపజేసినటువంటి నాయన నా రక్షకుడా నీకు వందనాలు తండ్రి నాయన, నాయనా నీకు వందనాలు తండ్రి నాయన. నాయనా తండ్రిని ఆరాధన చేసినటువంటి నీ బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. బహుగా వాడబడుచున్న దేవా మంచి స్వరాన్ని నువ్వు ఇచ్చినటువంటి తండ్రి నాయనా నీకు వందనాలు తండ్రి నాయన. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన నీకు వందనాలు తండ్రి నాయన. మా సంఘ నాయకులు బట్టి ప్రభా నీ సన్నిధిలో నాయన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘ యాజకు కుటుంబాన్ని బట్టి నాయన నీ సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నామయ్యా. ఏ వాక్యం అయితేనైనా ఆ బిడ్డ ద్వారా నాతో మాట్లాడుచున్నావయ్యా. ఆ వాక్యం ద్వారా తండ్రి నాయన మాకు జీవాన్ని ప్రసాదింపజేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ వాక్యం ద్వారా తండ్రి నాయన మేము బ్రతికే అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో నీవు దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము ద్వారా తండ్రి నాయన మేము నిలవబడే అనుభవములు తండ్రి నాయన, నీ సన్నిధిలో పరిగెత్తగల అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో నువ్వు దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన నాయన తండ్రి నాయన, నాయనా నీ యొక్క స్థితి యాగములు అన్నావు తండ్రి, ఆరాధన దేవ నాయన నీ బలి అర్పణ అన్నావు తండ్రి నాయన, ఆరాధన అన్నావు నాయన నీ
ధూపాన్ని దేవానైనా మేము చేయగల ఆరాధననైనా మేము చేయగల ఆరాధన తండ్రి నైనా ధూపాన్ని మేము వెలిగించే ఆరాధన తండ్రి ప్రార్థన అనే దీపాన్ని వెలిగించే ఆరాధన దేవ మా జీవితంలోనైనా మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకునైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ బిడ్డ అయితేనైనా ఏ బలహీనతముగా నాన్న ఉన్నారో, ఏ బిడ్డ అయితేనైనా ఈ లోక బంధకములు కట్టుబడి ఉన్నారు, ఏ బిడ్డ అయితేనైనా ఈ పాపమైన ఊపిలో పడిపోవున్నారో నైనా ప్రభునైనా మరలా నువ్వు లేవనెత్తే దేవుడు తండ్రి, చేయి పట్టుకొని నడిపించే దేవా నైనా నైనా నీకు ఆరాధన దేవా దయగల రక్షకుడు నైనా తండ్రి నైనా ఈ లోకమైన జీవితంలోనైనా మేము జారిపోకుండా, ఈ లోకమైన జీవితంలోనైనా మేము పడిపోకుండా, ఈ లోకమైన జీవితంలోనైనా నైనా మేము నశించిపోకుండా నైనా నైనా మమ్మల్ని ఎత్తి పట్టుకోమని ప్రభా నీ సన్నిధిలో నైనా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘాన్ని దేవనైనా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని ప్రభునైనా నీవు విశాలపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘాన్ని నైనా నీవు విస్తరింపచేయమని నేను అడుగుచున్నానయ్యా. దయగల రక్షకుడైనా నూతనమైన ఆత్మలనైనా రక్షణలోకి నడిపించగల శక్తిమంతులుగానైనా మా సంఘాన్ని నువ్వు నిలబెట్టుకోమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యమునైనా ఎవరి హృదయంలో నాడుతూ ఉన్నదో, ఈ వాక్యము దేవనైనా ఏ హృదయమునైనా తాకుతూ ఉన్నదో ఆ తాకిన వాక్యమును దేవనైనా వాళ్ళ హృదయంలో నెమలు వేసుకుంటున్నాయన సజీవుడివైన దేవుడివైన తండ్రినైనా నీ సన్నిధికి రాగలటుకునైనా తండ్రినైనా ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నైనా తండ్రినైనా ఈ లోకంలో జీవించిన వారు దేవనైనా నైనా నువ్వు నిజ దేవుడివైన తండ్రినైనా బహిరంగముగా కాదు కానీ ప్రభనైనా రహస్యముగా నీ సన్నిధులనైనా ఆరాధిస్తూ ఉన్నటువంటి నైనా నీ పెట్టెలను దేవా ఉన్నారు తండ్రినైనా నైనా నీ సన్నిధులకి రాగలటుకునైనా నీ సన్నిధులు ప్రార్థించగలటుకు తండ్రినైనా నీ నామములో మోకరించే అనుభవములు తండ్రినైనా వాళ్ళకి అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన ఈ లోకంలోనైనా మేము జీవించినంత కాలము దేవా తండ్రినైనా నిన్నే మేము సేవించే అనుభవములు తండ్రినైనా నీ నామము మేము కనపరుచుకునే అనుభవములు తండ్రినైనా మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ రాకడలోనైనా తండ్రినైనా మేము ఎత్తబడే గుంపుల్లోనైనా తండ్రి మా సంఘాన్ని ఎత్తబడే అనుభవంలోనైనా మేము ఉండగల అనుభవములనైనా మా జీవితంలో నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనే డ్యూటీనైనా నేనా మేము పట్టుకొని తండ్రినైనా నీ పిలుపు మేరకు మేము సిద్ధపడి తండ్రినైనా నీ లోపలికి మేము ప్రవేశించే అనుభవములు తండ్రినైనా మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి దేవా తండ్రినైనా యాజకుని నీ చేతులు నేను పెట్టుకున్నానయ్యా. ఏ వాక్యం అయితేనైనా ఆ బిడ్డ పట్టుకొని వచ్చి ఉన్నారో తండ్రినైనా ఆ వాక్యము నాతో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ వాక్యము నాయనా నువ్వు నన్ను బ్రతికింపచేయమని అడుగుచున్నాను. ఆ వాక్యము ద్వారా నేను జీవించగల అనుభవములు తండ్రినైనా ఆ వాక్యము ద్వారా నేను నలగొట్టుకునే అనుభవములు తండ్రినైనా నీ రక్తంలోనైనా నేను కడిగే అనుభవములు తండ్రినైనా మా జీవితంలో నువ్వు దయచేయమని యేసు పరిశుద్ధ నామములైనా బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా శబ్దము హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసములో ఇటు రీతిగా 4వ పరిశుద్ధ దినములో ప్రభు పాద సముఖములో మనముండి ఆయన నామాన్ని ఘనపరచడానికి మనకి ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన ఘననామానికి సమస్త ప్రభావ మహిమలు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చదువునటువంటి వాక్య భాగం ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వచ్చిన గల భాగం మన మధ్యలో చదవబడింది, మనము విన్నాం. ఈ వాక్య భాగము గడిచిన దినాల్లో మనము ఎన్నోసార్లు విని ఉంటాం. తిరిగి మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగం ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే ఈ భాగము తెలియని వారంటూ ఎవరు లేరు.
యాకోబును దేవుడు ఆశీర్వదించినటువంటి సందర్భం. తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసి తండ్రి దగ్గర నుండి దీవెనలు పొందుకొని పారిపోయిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకొని మారు మనస్సు గలవాడై మోసకరమైనటువంటి జీవితం నుండి మార్పు చెందినవాడై మరలా తన సహోదరుని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి సందర్భం అది. ప్రియులరా, మనము గమనిస్తున్నప్పుడు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటనంటే, దేవుడంటే ఆశీర్వదించేవాడు, దేవుడంటే దీవించేవాడు, దేవుడంటే క్షమించేవాడు, స్వస్థపరచేవాడు, ఇలాంటి ఆలోచన చేస్తూ ఎన్ని తప్పులు చేసినా కూడా శిక్షించడు అనేటువంటి బోధలు నేటి దినాల్లో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. మీరు ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు, ఎలా ఉన్నా కూడా దేవుడు ఏమి అనడు, చూస్తూ ఊరుకుంటాడు అనేటువంటి బోధలు ఈ మధ్యలో వింటూ ఉన్నాం. అందువల్ల క్రైస్తవ సమాజంలో విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుని భయం అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే, తప్పు చేసినా కూడా దేవుడు శిక్షించడులే, వాక్యానికి లోబడకపోయినా దేవుని నుండి ఎలాంటి హెచ్చరికలు రావులే అనేటువంటి ఆ విధానం క్రమంగా భయం తగ్గిపోతూ విచ్చలవిడితనం అనేది పెరిగిపోతూ ఉంది. అయితే దీని వెనుక లోకాన్ని ఏలుబడి చేసినటువంటి అపవాది మరియు అతని అనుచరులు ఉండి చాప కింద నీరు వలె క్రైస్తవ సమాజంలో పనిచేస్తూ అనేక మందిని దేవుని భయానికి దూరం చేసిన పరిస్థితులు గమనిస్తున్నాం. అయితే ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఆలోచన చేసిన విధానం ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పిల్లలను ఎంతగా ఆశీర్వదిస్తాడో, తన పిల్లలను ఎంతగా దీవిస్తాడో, అంతే రీతిగా తన పిల్లలు తప్పు చేస్తే ఆయన ఎంత మాత్రం కూడా సహించే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. వారి మేలు కొరకు క్రమశిక్షణ చేస్తాడనే సత్యము క్రైస్తవ విశ్వాసులు అనేక మందికి తెలియకపోవడం అనేది చాలా విచారకరం. దేవుడు శిక్షిస్తున్నాడంటే ఆ శిక్ష వెనుక మేలు అనేది ఉంది. ఆ మేలు ఉంది అనే సత్యాన్ని ఈ రోజున చాలామంది విశ్వాసులు ఏం చేయలేకపోతున్నారంటే తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, ఒకడు బైబిల్లో వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడో అదేవిధంగా నీ దేవుడిని యెహోవా నీకు శిక్షిస్తాడనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. పాస్టర్ గారండి, అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. చదవబడిన వాక్య భాగం మనం చూస్తే 25వ వచనం ఒక మాటను చూడండి. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడి వలిసెను, వసిలెను. చూడండి, ఇక్కడ యాకోబును దేవుడు కొట్టాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు అనేటువంటి సత్యాన్ని కనుక మనం గమనిస్తే, ఆ యాకోబుకు కలిగినటువంటి గాయము తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క విశ్వాసి రోజు గమనించిన విషయం ఏంటంటే, దేవుడు మనకు గాయం చేశాడనంటే అది ఆశీర్వాదం కోసమే అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం మేలు కోరి గాయపరుచు దేవుడు ఆయన, మనం శిక్షించాలని కాదు. గమనించాలి, ఆయన మన గాయం చేశాడనంటే అది మన మేలు కోరే. ఆయన మనం శిక్షిస్తున్నాడంటే అది మన మంచి కోరే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రారంభంలో చెప్పినట్లుగా యాకోబు తన అనేటువంటి ఏశావును ఎదుర్కొనే ముందు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం చదువుతున్నప్పుడు తన ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ముందు పంపించేసి ఏమైందంటే, అక్కడ చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అనే మాట.
ఒక్కడే ఉండిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక నరుడు తన దగ్గరికి వచ్చాడండి. వచ్చి చాలా సమయం మాట్లాడిన తర్వాత పెనుగులాడాడంట. అక్కడ ఒక మాట చూడండి, తెల్లవారుతుంది నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏమండి ఇంకా యాకోబు గట్టిగా ఆయనను పట్టుకున్నాడంట, విడిచిపెట్టకపోయేసరికి ఏమండి ఆ యాకోబు మాట వినలేదు. వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంట, తొడగూటి మీద కొట్టెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమండి దాంతో గాయమైన యాకోబు ఏం చేశాడంటే, సరే నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను ఏం చేయాలా, చదవండి. నాకు కింద వచ్చిన 27వ వచనం, క్షమించాలి 26వ వచనం. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వెళ్ళనేవాడు, నిన్ను విడిచిపెట్టను. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. తెల్లవారి వరకు పెనుగులాడాడు, తెల్లవారి వరకు సంభాషణ చేశాడు. సరే నేను వెళ్ళిపోతాను, సమయం అయిందంట. అని ఏమన్నాడంట, సరే ఇప్పటి వరకు చేసిన యుద్ధం చాలు, నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయి వెళ్ళిపోనలే. ఏమన్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు కనుక ఒక మాట, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ. ఇది చాలా ఉన్నతమైన మాట, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనం ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆయన మనలను మేలుకరమైన మార్గం నడిపించడానికి కొన్నిసార్లు గాయపరుస్తాడు. దేవుడు గాయపరిచాడు కదా అని చెప్పి ఆయన్ని విడిచిపెట్టేస్తే ఆ వచ్చే ఆశీర్వాదం అనేది మనము కోల్పోతాం. గమనించాలి. ఇక్కడ యాకోబు గాయపడిన తర్వాత ఆ గాయముతో బాధపడుతూ కూర్చోలేదండి. ఆ గాయమైన తర్వాత ఆయన అనుకునేది ఏంటంటే, ఎలాగో గాయం చేస్తావు, వెళ్ళిపోతున్నావు కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించాలి, ఆశీర్వాదం వస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. మరి ఈరోజు ఎంతమంది మనం దేవుని పట్టుకుని ఉన్నాం, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను కదా. గమనించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాస్తవంగా యాకోబుకు ఏశావుని మోసం చేసి ఇస్సాకు దగ్గర పారిపోయిన తర్వాత విస్తారమైనటువంటి సంపద, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా పశు సంపద, చాలామంది సేవకులు ఉన్నారు. అయినా కూడా ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడంటే ఇది ఆసక్తిని కలిగించేటువంటి అంశం. ఒక సామాన్యంగా లోకంలో జీవించే వ్యక్తికి ఏమండి ఒక కుటుంబము, ఏమండి ఆస్తిపాసులు, పశు సంపద అన్నీ ఉన్నాయనుకోండి, అంతకు మించిన ఆశీర్వాదం ఒకటి లేదు అనుకుంటాం. నిజమేనా? లోకానుసారంగా మనం కనుగొనేది అదే. కుటుంబం అంతా పిల్ల పాపలతో ఉండి తరతరాలు కూర్చొని తిన్న తరగినటువంటి ఆస్తి ఉంటే అది మనకు ఆశీర్వాదం అనుకుంటాం. వాస్తవానికి యాకోబు కలిగినటువంటి ఆ ఆశీర్వాదం అటువంటిదే, చాలా ఉన్నది. అయినా కూడా అడుగుతున్నాడు. అయితే ఎప్పుడైతే యాకోబు ఆశీర్వదించమని అడిగాడో అక్కడ ఒక మాట ఉంది. ఆ తర్వాత చూడండి 27వ వచనంలో, నీ పేరేంటి? ఇది కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి మాటే. ఆశీర్వాదం అడిగినటువంటి యాకోబు ఆ మాట కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఆశీర్వదించడానికి ముందు సరే నువ్వు నన్ను ఇంతవరకు నాతో పెనుగులాడావు, నాతో పోట్లాడావు, నేను ఓడిపోయి నువ్వు గెలిచావు కనుక నువ్వు ఆశీర్వాదం అడిగావు కాబట్టి ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నాను అనలే. ఏమన్నాడు ఆయన? నీ పేరేంటి? ఈరోజు నేను అంటాను, మన గతంలో కూడా చెప్పాను ఈ మాట, మనందరికీ దేవుడు తెలుసు. తెలుసా తెలీదా? మనందరికీ దేవుడు. మనలో ఎంతమంది దేవునికి తెలుసు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పటికప్పుడు నేను తెలుసు అనుకుంటే అది భ్రమే. ఏమండి? దేవుడు నాకు తెలుసు కనుక నేను కూడా దేవునికి తెలుసు అనుకోవడం భ్రమ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది దేవునికి మనలో ఎంతమంది గుర్తున్నారు, ఎంతమంది ఆయనను గుర్తిస్తున్న సత్యాన్ని గమనించాలి. ఒకవేళ మనము కూడా యాకోబు వల్లే నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అడిగినప్పుడు ఆయన కూడా మనల్ని ఇదే ప్రశ్న వేస్తాడు. ఏం పడ్డా? నీ పేరేంటి? ఇదే ఎప్పుడైతే ప్రశ్నించాడో యాకోబు అక్కడ తడబడలేదండి. గమనించాలి. ఒకవేళ దేవుడి ప్రశ్న అడిగాడు అనుకోండి మనల్ని, మనం ఏం చేస్తాం? చక్కగా ఒక వెకిల్ నవ్వుతాం. అంతేనా? ఎందుకు నవ్వుతామంటే
నా పేరు తెలుసు కదా, తెలిసి ఎందుకు అడిగాడు అనేటువంటి ఒక వెకిల్ నవ్వుతాం. అసలు అవతల వ్యక్తి దేవుడు అవనండి, లేకపోతే తోటి విశ్వాసం అవనండి, ఎందుకు అడిగాడు అనే ఆలోచన రాదు ముందు. దేవుడు ఎందుకు యాకోబుని ప్రేరాడంటే, ఇంతకు ముందు అనగా ఏశావు దగ్గర ఇస్సాకు దగ్గర పారిపోక ముందు ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు ఇదే ప్రశ్న వేశాడు, నీ పేరేంటి? అప్పుడు ఏం చెప్పాడు? చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాడు? యాకోబు అని చెప్పాడా? నా పేరు ఏశావు అని చెప్పాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెళ్ళినప్పుడు అబద్ధం చెప్పాడు. ఇక్కడ దేవుడు అదే ప్రశ్న వేశాడు, ఇప్పుడు నీ పేరు ఏంటి? ఎప్పుడైతే పేరు అడిగాడో పిల్లల ప్రశ్నించిన వెంటనే యాకోబు కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నా పేరు యాకోబు, సత్యం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. తండ్రి దగ్గర లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకునేటప్పుడు అబద్ధం చెప్పాడు. ఏమంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు సత్యాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ అన్నారు కదా, నీ పేరుని అనగానే నా పేరు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు మనం కూడా అలాంటి సత్యాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. యాకోబు తన పేరు చెప్పే క్రమంలో నేను మోసగాడి నన్ను ఒప్పుకున్నాడు. ఎందుకంటే మాట ఉంటుంది 25వ అధ్యాయంలో, యాకోబు అనే పేరుకు మోసగాడి అని అర్థం. ఒప్పుకున్నాడు. అప్పుడు ఏమన్నా ఆయన అతను ఆశీర్వదిస్తూ ఒక మాట అన్నాడు, ఇక మీదట నీవు యాకోబు కాదు. అంటే తన అర్థం ఏంటంటే, ఇక మీదట నీవు మోసగాడివి కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, అంటే రాజకుమారుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలేదు హల్లెలూయా. ఏమని యాకోబు యొక్క మేలు కోరి దేవుడు ముందు ఏం చేశాడంట? గాయపరిచాడు. అక్కడ ఒక మాట ఉంది కదా, తొడగూటి వసిలేను అనే మాట. ఆ గాయము బహుశా యాకోబు అనుకుంటాడు, నాకు గాయమైంది, సరే ఎక్కడితో దేవునితో పెనుగులాడడం మానేయాలి, వెళ్ళిపోదాం అనుకోలే. ఆ గాయం వెనుక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది అనే సత్యాన్ని గ్రహించాడు. కనుకనే దేవుని గట్టిగా పట్టుకొని, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలి. మరి రోజు అలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? ఎంతమంది మనము దేవునితో పెనుగులాడుతూ ఉన్నాం ప్రార్థనలో? ఏమంటే మనకు తెలిసిన ప్రార్థన ఏంటి? తండ్రి నాయన దేవా నీకు వందనాలు, నన్ను ఎంతవరకు దీవించావు, స్తోత్రాలు, ఇక ముందు కూడా దీవించు కదా. ఉదయం లేచినట్టే ఒక ప్రార్థన చేసి, దినమంతా కూడా నీ కాపుదల నాకు కావాలి. రాత్రి పడుకునేటప్పుడు అదే ప్రార్థన చేసి, రాత్రి అంతా నీ కాపుదల నాకు కావాలి. మరి ఇంకెప్పుడు పెనుగులాడుతావు దేవునితో? యాకోబు వలె దేవునితో పెనుగులాడడం నేర్చుకుంటేనే దేవుని నుండి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుంది. ఆ పెనుగులాటలో నీకు గాయాలు అవ్వచ్చు, చాలా దెబ్బలు తినవచ్చు, అయినా కూడా నువ్వు దేవుని యాకోబులు గట్టిగా పట్టుకుంటే తప్పకుండా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకు కూడా ఇస్తాడు. మరి ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసుల్లో ఆ పెనుగులాట లేదండి. దేవునితో పెనుగులాడే అనుభవము లేదండి. దేవునితో ఏకాంత సమయం గడిపే అనుభవం లేదండి. అందుకొరకు ఈరోజు మనం ఇంకనూ ఆశీర్వాదాలు పొందుకోవట్లేదని గల కారణం ఏంటంటే, యాకోబు వలె దేవునితో పెనుగులాడే అనుభవం మనలో చాలామందికి లేదు. అడుగుతున్నాం ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి అడుగుతున్నాం, కానీ అడుగుతున్నామే కానీ ఆ దీవెనల కొరకు మనం దేవునితో ఏం చేయట్లేదు? పెనుగులాడట్లేదు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఏమండి, అసలు యాకోబును ఆశీర్వదించినటువంటి ఆయన ఎవరు అనే సత్యాన్ని గమనిస్తే, మరి హోషియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనం గమనిస్తే, యాకోబును ఆ నరుడు ఎవరు అనే సత్యాన్ని హోషియా గ్రంథకర్త దృఢీకరించడం జరిగింది. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదామా? పట్టుకొనెను, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడిను, అతడు దూతతో పోరాడి జయమందును, అతడు కన్నీరు విడిచి అతను బతిమాలిను, బేతేలులో ఆయన అతని ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంది యాకోబు కొరకు? తల్లి గర్భం మంది ఏం చేశాడంట? సహోదరుని మడిని పట్టుకున్నాడు, మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, తర్వాత మాట దూతతో పోరాడి విజయం పొందుకున్నాడు. మరి ఈరోజు ఎంతమంది అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నాం? దేవుడు మనకి ఎప్పుడు కూడా మేలు చేయాలని ఉంటాడండి.
ఎప్పుడు కూడా ఆయన మనకి కీడు చేసే దేవుడు కాదు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేసిన ఈ మాట, మనము ఆయనకు లోబడినా లోబడకపోయినా, వాక్యానికి విధేయులమైనా అవ్వకపోయినా, మనలో దేవుని ప్రేమ ఉన్నా లేకపోయినా మనము దేవుని విడిచిపెట్టేయాలి, కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకే ఒక చక్కటి మాట ఉత్తర ప్రచుత్ర పాఠ్యపై మనం చదివాను చూడండి. 34వ సంకీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి మాట. 12వ చరణం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా ఏంటంటండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా. ఏమండి, మనకు మేలు కలగాలంటే అది దేవుని నుండే తప్ప మరి ఎవ్వరు కూడా దానిని, అందుకే మాట మేలు నొందుచు లేక మేలు పొందుకుంటూ అనేక దినములు తనకు తానుగా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు కూడా లేదు. ఆ తర్వాత పై మాట చదవండి 10వ చరణంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రోజు మనం మేలును ఆశిస్తున్నాం, కానీ దేవునితో పిల్లరా ఆయనతో కలిగే సంబంధం ఏంటనేది మనం కొన్నిసార్లు విడిచిపెట్టేస్తున్న గమనించాలి. యాకోబు దేవునిని ముఖాముఖిగా చూశాడు. ఏమండి, ఆ ముఖాముఖి చూసిన ఆయనే ఏమన్నా ఇంచుమించు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి నరరూపం వచ్చినటువంటి అవతరించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఏమన్నా యాకోబు దేవుని చేత గాయం చేయబడిన తర్వాత, దేవుడు యాకోబుని గాయపరచబడిన తర్వాత అబద్ధం చెప్పేటువంటి స్వభావం నుండి సత్యం మాట్లాడే స్వభావానికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట గమనించండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. గాయపడిన తర్వాత ఏమంటే మనుషుల చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో గాయపడిన తర్వాత అబద్ధము చెప్పే స్వభావం నుండి సత్యం మాట్లాడే వ్యక్తిగా మార్పు చెందాడు. మరి రోజు ఎప్పుడైనా మనము దేవుని చేత గాయపరచబడ్డామా? ఎప్పుడైనా దేవుని చేతుల్లో దెబ్బలు తిన్న అనుభవం మనలో ఉందా ఎవరికైనా? నేను అంటాను, ఒకవేళ ఆ అనుభవం ఉంటే ఖచ్చితంగా యాకోబు వల్లే మెండైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఒకవేళ ఆ గాయపరచబడిన అనుభవం ఉంటే మనలో కూడా దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఏదైతే ఉందో దాని నుండి మనం పూర్తిగా మారిపోతాం. దేవుని దెబ్బ మనం గట్టిగా తగలనంత వరకు మనం ఇంకనూ పాప స్వభావంతోనే ఉంటాము. ఇక్కడ యాకోబు స్వభావం, అందుకే చెప్పాను కదండి, దేవుడు పేరు అడిగాడు ఆశీర్వదించే ముందు. ఒకవేళ తండ్రి దగ్గర అబద్ధం చెప్పిన నా దగ్గర కూడా ఏమైనా అబద్ధం చెప్తాడేమో. అక్కడ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు, కానీ ఆ పరీక్షలో యాకోబు సత్యమే మాట్లాడాడు. అయ్యా నేను మోసగాడిని, నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. వీళ్ళది గమనించాలి. ఆ స్వభావం ఎప్పుడు మారిపోయిందంటే ఎప్పుడైతే దేవుని చేత దెబ్బలు తిన్నాడో, ఎప్పుడైతే గాయపరచబడ్డాడో ఆ స్వభావం పూర్తిగా విడిచిపోయింది. సత్యం మాట్లాడే వ్యక్తిగా మారిపోయాడు. గతంలో ఏమండి తన అన్న ఏషావును మోసం చేసి పారిపోయినప్పుడు తిరిగి అతనితో సమాధాన పడడానికి వస్తున్నాడు. ఒకప్పుడు భయపడి పారిపోయాడు, చంపేస్తాడేమో అని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని చేత గాయపరచబడ్డాడో తిరిగి తన అన్నతో సమాధాన పడడానికి బయలుదేరాడు. బయలుదేరే క్రమంలోనే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను వెళ్ళా నన్ను ఎదుర్కొని పోతున్నాను. అతని స్వభావం ఎలా ఉంది? గతంలోలాగే నన్ను చంపాలని ఆలోచన చేస్తున్నాడా, లేకపోతే మారు మనసు వచ్చిందా అని అంటే దేవుడు అందుకే కొట్టాడు, ముందు నువ్వు మారాలి. ఆ స్వభావం నువ్వు మారితేనే అక్కడ నీ సహోదరుని యొక్క స్వభావము మారుతుంది అన్నట్లుగా దేవుడు అక్కడ ఒక పరీక్ష పెట్టాడు. గమనించాలి ప్రియులారా. చూడండి ఆ యొక్క మాటలు 33వ అధ్యాయం మనం చూస్తాం. వెళ్ళి సమాధానం పడ్డాడు. గమనించండి, ఇక్కడ ఆశీర్వాదం అని అంటే కేవలము భౌతిక సంబంధమైన వస్తు సంపద మాత్రమే కాదండి. ఆశీర్వాదం అని అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదండి. ఆశీర్వాదం అంటే కేవలం మనకున్న వ్యాపారం మాత్రమే కాదండి. ఆశీర్వాదం అంటే మనకున్న డబ్బులు కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న ఆరోగ్యం మొదలైనవి అన్నీ కాదండి. ఆశీర్వాదం అంటే అంటే ఉన్నత స్థాయి వ్యక్తి స్వభావము మారడం. మన స్వభావం ఉన్నత స్థాయిలో మారాలి, అది నిజమైన ఆశీర్వాదం. ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. మన డబ్బు, మన హోదా, మన ఉద్యోగం, మన వ్యాపారం, ఇల్లు, సంపద అన్నీ కూడా ఆశీర్వాదం. కానీ ఉన్నత స్థాయి ఆశీర్వాదం ఏంటంటే మన యొక్క స్వభావం పూర్తిగా
మారాలి. అది శ్రేష్టమైన ఆశయం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, నిజానికి దేవుడు యాకోబుని తొడగూడిని కొట్టినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను శిక్షించాలని కూడా అనుకోడు. కలలోనైనా ఊహించడంటండి. దేవుడు నా బిడ్డలను శిక్షించాలి కఠినంగానే కలలో కూడా ఊహించడండి. కానీ కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో కొట్టాల్సి వచ్చినప్పుడు, శిక్షించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఆ క్రమము వెళ్ళిపోతూ ఉంటుంది. యాకోబుని కొట్టినప్పుడు అంటే ఆయన ఎంత బాధపడి ఉండొచ్చు. అయినా కూడా నేడు ఈరోజు అదే పేరుతో ఇశ్రాయేలు దేశం ఉండడం అనేది, ఆ దేశంలోనే క్రీస్తు జననం జరగడం అనేది చాలా గొప్ప విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలగండి హల్లెలూయా. ఆనాడు దేవుడు ఏమని యాకోబును తొడగొడమే కొట్టి గాయం చేసి మేలు చేసి పేరు మార్చడేమని ఇశ్రాయేలు. ఈరోజు అదే పేరుతో ఇశ్రాయేల్ దేశం ఉంది. ఆ ఇశ్రాయేలు దేశంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జననము జరిగింది. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాటను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్త గమనించాలి ఈ మాటలందరూ కూడా. చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడతాయి, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలు గడి హల్లెలూయా. ఏమనండి, ప్రస్తుతమందు దేవుని వచ్చే సమస్త శిక్ష కూడా దుఃఖకరముగానే ఉంటుందంట, కానీ సంతోషకరంగా ఏమాత్రం కూడా కనబడదు. కాకపోతే దాని యందు అభ్యాసం కలిగిన వారికి మాత్రము ఏమొస్తుందంట, నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. యాకోబు యొక్క జీవితంలో జరిగింది అదే. ఏమండి, అన్నను మోసం చేసి చాలా సంవత్సరాలు పొరుగు దేశంలో ఉండిపోయాడు. పొరుగు దేశం ఉండిపోయిన తర్వాత చాలా దినాల తర్వాత ఏమండి, ఈ శిక్షణ ఏదేమైనా ఈ శిక్షణ నుండి బయటకు పడాలి, ఎంతకాలం అన్నకు భయపడి దాక్కోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది. ఏమండి, సంతోషంగా లేడు. కానీ ఆ యొక్క శిక్షలో ఎప్పుడైతే యాకోబు అభ్యాసం చేసుకున్నాడో దేవుని చేత ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, చిన్న ఉదాహరణ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, మనం అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాం. కొన్ని స్వతహాగా జరిగిన ప్రమాదాలు చూస్తూ ఉంటాం. ఆ ప్రమాదం జరిగి ఒక వ్యక్తి కాలు కానీ చేయి కానీ విరిగింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విరిగినటువంటి కాలు కానీ లేక చేయి కానీ అతికించే క్రమంలో డాక్టర్ చేసే పని ఏంటంటే, ముందుగా ఆ వ్యక్తికి ఆ నొప్పి లేక బాధ తెలియకుండా మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే ఆ ఎముక విరిగిన చోట అతికించాలంటే ఏం చేయాలంట, ఆ చర్మాన్ని తీయాలి, ఆ మాంసాన్ని కొయ్యాలి. ఆ కోసే క్రమంలో ఆ వ్యక్తికి ఎలాంటి బాధ తెలియకుండా మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. అయితే ఆ తర్వాత ఏం చేస్తాడు, చాలా సులభంగా ఆ ఎముకను అతికించి కుట్లేసేస్తాడు. ఆ మత్తు ఇంజెక్షన్ దిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి కాళ్ళు లేక చెయ్యి చాలా బాధ కలుగుతుంది, నొప్పి భరిస్తాడు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, కొద్ది దినాల తర్వాత ఆ బాధ నుండి, ఆ నొప్పి నుండి విముక్తుడై ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా చక్కగా నడవగలుగుతాడు, లేక తన పని చేసుకోగలుగుతాడు. అంటే ఈ జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితి క్రమం అంతా కూడా ఆ డాక్టర్ గారు ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరి చికిత్స అందిస్తాడు, కానీ ఆ వ్యక్తి మీద ద్వేషంతో ఎప్పుడు కూడా వైద్యం చేయడు. అంతే కదండి. తన దగ్గరికి వచ్చిన వ్యక్తి దగ్గర చాలా కోపంతోనూ ద్వేషంతో ఎప్పుడు కూడా వైద్యం చేయడు. ఆ క్షేమానికి ఏదేమైనా ఆ వ్యక్తి నడవాలి, లేక ఏదేమైనా ఆ వ్యక్తి చెయ్యి బాగుపడాలి, చక్కగా ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఎందుకు మాట చెప్పనంటే, దేవుడు కూడా మనలను సరిచేసే విధానములో, క్రమశిక్షణ చేసే సమయంలో ఆయన ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మనలను ద్వేషించడు, ప్రేమతోనే దండిస్తాడు. ఇది మనం గుర్తించాలి. ఆ శిక్ష మనకు కొంత బాధ నొప్పి కలిగించినా కూడా అది మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతా తొలగించి క్రీస్తు స్వారూప్యంలోనికి మనలను మారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పెట్టేటువంటి బాధ కొంచెం, ఆయన ఇచ్చే శిక్ష కష్టమే, బాధే, అయినా కూడా ఏం చేయాలంట, భరించాలి. ఎందుకంటే అది మనలోను మరలా జ్ఞాపకం చేస్తాను, మనలో ఉన్న చెడుతనాన్ని అంతా కూడా
బయటకు తీసేసి మనల్ని సంపూర్తిగా క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఒక 2 వచనాలు చదువుదాం. 2 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వాక్యం. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి. చూడండి, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు. కొంతమంది అంటారు కదా, మనం కొట్టే తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారంట, మనం కొట్టే దెబ్బలు వాడి శరీరానికి తగిలితే పర్వాలేదు, వాడి మనస్సుకు తగలకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన దెబ్బలు క్రమశిక్షణ కొరకే, కానీ పిల్లలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అనుకోండి, ఆ దెబ్బ వాడిని మార్చడానికి బదులుగా మరింత చెడు త్రావలో. కానీ ఇక్కడ అంటున్నాను చూడండి, గాయములు చేయి దెబ్బలట అంతరంగములు చొచ్చి చెడుతనాన్ని. దేవుడు చేసే పని అదే. ఇంకొక మాట ఉంది చూడండి, అదే సామెతల గ్రంథం 27:5. అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది చూడండి. మేలు చేయు స్నేహితుడు ఒక మాట ఉంటుంది. మేలు, ఇక్కడ గమనించాలి, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా ఏమని పిలిచి స్నేహితుడిని పిలిచాడు కదా. ఆ స్నేహితుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మనం మేలు కోరి మనకి ఏం చేస్తున్నాడంట, గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గాయం మనకు నొప్పి కలిగించినా బాధ కలిగించినా సరే, తర్వాత ఈ మనలో ఉన్న ఏమంటే ఆ చెడుతనం అంతా కూడా తొలగించేస్తా. కనుక దేవుడంటే భయభక్తులు కలిగి ఏమంటే మనం కూడా దేవుని యొక్క మందలింపులో ఉన్నటువంటి విలువను గ్రహించాలి. ఆ మందలింపును గ్రహించినప్పుడు శత్రువు ముద్దుల కంటే కూడా స్నేహితుడి చేత పడే గాయమే మేలు. కనుక దేవుడంటే భయభక్తులు కలిగి ఆయనను వెదికితే ఆ వెదికే ప్రతి ఒక్కరికి ఏదేది అయితే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఏం చేస్తారంటే తీరుస్తాడని వాగ్దానం. కనుక మనకు మేలు చేసే క్రమములో ఆయన గాయం చేస్తాడు. యాకోబు విషయం చేసింది అదే. కనుక యాకోబు యొక్క మనస్సులో సంకల్పంలో మార్పు కలిగించడానికి దేవుడు చేసిన గాయము ఈ రోజున యాకోబు పేరు కాకుండా ఇశ్రాయేలుగా మార్చి ఒక గొప్ప జనాంగంగా దేవుని చేత పిలువబడి ఆయనను ఆరాధించడం గొప్ప దేశంగా విస్తరించడం జరిగింది. కనుక మన యొక్క సంకల్పము, మన యొక్క అంతరంగ మనోభావాలు, మన స్వభావం అంతా కూడా మరి అపవాదిని జయించడం కష్టతరమే. ఏమండి? అయితే అలాంటప్పుడు మనం మేలుకోరి చేసేటువంటి గాయాలు దేవుని చేతిలో ఉన్నప్పుడు వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. గమనించాలి విషయాన్ని. కనుక మనకు గాయం చేసినప్పుడు మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి, మన అంతరంగాన్ని మనం మార్చుకోవాలి, ఒప్పుకోవాలి. దేవుని దగ్గర యాకోబోవాలి. ఎప్పుడైతే అలా ఒప్పుకున్నామో చక్కగా దీవించబడతాం. కాబట్టి అలాంటి స్థితిలో నడవడానికి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మేలు కోరి మనకు గాయములు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఎప్పుడు ఆయన గాయం చేసినా మనం ఎప్పుడు కూడా దిగులు పడము, ఆయనను నిందించం. యాకోబు వలె మన యొక్క అంతరంగం మార్పు చెందాలి, మన స్వభావం మార్పు చెందాలి, మన నిజస్థితి ఏంటని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడి దగ్గర ఆ యొక్క ఆశీర్వాదాలు మనం సంపూర్తిగా పొందుకోగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. 8వ మాసంలో 4వ పరిశుద్ధ దినం నీ పాద సముఖంలో మేము నిల్చున్నాం. ఇదిగో నీ దాసుని బలపరుచుకున్నావు, నిలబెట్టుకున్నావు, నీ సెలవుచరను మరుగుపరుచుకున్నావు. మాకు కావలసినటువంటి విలువైన మాటలు వినిపింపజేశాం. అతన్ని ఆనాడు యాకోబును గాయపరిచిన దేవుడవు, తిరిగి స్వస్థపరిచి అద్భుతమైనటువంటి మేలుకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. మోసగాడు అనే పేరును తొలగించి రాజకుమారుడు అనే పేరును మీరు అందించారు. ఎంత గొప్ప దేవుడవు ఆయన. మా జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మీరు మేలు చేయగోరి మమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు ఆ గాయం వెనుకున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు మేము ఆలోచించాలనేటువంటి విషయాన్ని
ఈ లేఖనం ద్వారా మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. నాయన, యాకోబు వలె మార్పునుంది, మా స్వభావము మా అంతరంగం మార్పునుంది. మమ్మల్ని మేము నీ దగ్గర ఒప్పుకోవడానికి కృప చూపించమని, తద్వారా నీ చేత దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న వారమై అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉండడానికి నడిపించమని, విత్తబడిన మాటలు వినిన మా అందరి జీవితంలో దూరం ఫలింపజేసి నిన్ను గణపరిచే విధంగా నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి ప్రియులు తల్లిగారు మీనా టీచర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఈ సాంగ్ అండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది, 589వ పాట. స్త్రీల సమాజం గురుండి బైబిల్ స్త్రీల సేవ. హల్లెలూయా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పని భూని ప్రభు కొరకు పరదేశంబులయందు కనురాండ్రు చేయు పను వినలేదమ్మా. పని భూని ప్రభు కొరకు పరదేశంబులయందు కనురాండ్రు చేయు పను వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. సాటి అయినటువంటి సాయంబవైపతికి లోటు లేకుండనెప్పుడు లోబడుమమ్మా. సాటి అయినటువంటి సాయంబవైపతికి లోటు లేకుండనెప్పుడు లోబడుమమ్మా. పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధనమ్ములమ్మా. పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధనమ్ములమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. అన్నపానములందు నలవాటునందుని వన్యులకు మాదిరి వగుదువమ్మా. అన్నపానములందు నలవాటులందుని వన్యులకు మాదిరి వగుదువమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించుతున్న వారింట బయట ఉన్నారమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించుతున్న వారింట బయట ఉన్నారమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. ఘనుడౌ దేవుని వాక్యమును చదివియో వినియో దినమేకాంతముగా ప్రార్థించుమమ్మా. ఘనుడౌ దేవుని వాక్యమును చదివియో వినియో దినమేకాంతముగా ప్రార్థించుమమ్మా. నిన్ను వలెను నీ పొరుగు నిలతుల ప్రేమింపవలె వినుము దూషింపక దీవించుమమ్మా. నిన్ను వలెను నీ పొరుగు నిలతుల ప్రేమింపవలె వినుము దూషింపక దీవించుమమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనులెన్నో నీకున్న ప్రభు యేసు శుభవార్త దినమురకొక్కరికైనా తెలుపుమమ్మా. పనులెన్నో నీకున్న ప్రభు యేసు శుభవార్త దినమునకొక్కరికైనా తెలుపుమమ్మా.
దంచు మరువకమ్మా. ఎల్ల సేవకుల కొరకెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లునమ్మా. ఎల్ల సేవకుల కొరకెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లునమ్మా. పల్లెలలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సాధనములమ్మా. పల్లెలలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సాధనములమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనిబోని ప్రభు కొరకు పరదేశంబులయందు ధనురాండ్రు చేయు పనులు వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనిబోని ప్రభు కొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయు పను వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. 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 థ్యాంక్ యూ. మంచిది. ప్రతి సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, అమ్మగారికి, పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధమైన వందనాలు. మరి పాస్టర్ గారి ద్వారా చాలా చక్కనైనటువంటి వాక్యం. అంటే మన యొక్క జీవితాల్లో గాయాలు వస్తాయి. అయితే ఆ గాయాలన్నీ కూడా దేని గురించి అన్నారు? ఆశీర్వాదాల కోసం అని చాలా చక్కగా చెప్తూ యాకోబు గురించి పాస్టర్ గారు చెప్పారు. మన యొక్క జీవితాల్లో శిక్ష దేవుడు విధిస్తాడు. అయితే అది మనకు మంచి గురించి అంటూ మనకి కొన్ని ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చే మాటలు పాస్టర్ గారు తెలియజేశారు. అంతేకాకుండా మరి హెబ్రీల నుంచి ఒక చక్కటి వాక్యం తీసుకున్నారు. దుఃఖకర జీవితం అవన్నీ వస్తాట, అవన్నీ కూడా మనకి ఏంటంటే వస్తాయి. ఏ ఫలాలు వస్తాయి? నీతి అను ఫలాలట. మనకు అవి వస్తాయి ఆ డేస్. కానీ చివరగా అల్టిమేట్గా ఏమొస్తాయి? నీతి అయిన ఫలాలు అందుకోబోతున్నాం. అంటే ఈ లోకానుసారం మనకి ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడైతే యాకోబు వలె దేవునితో పెనుగులాడుతాం, పెనుగులాడే స్వభావం ఈరోజు ఈ ఆదివారం పాస్టర్ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవునితో పెనుగులాడే స్వభావం కలగాలి. అప్పుడే ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చక్కనైనటువంటి వాక్యం మరి విన్నాం. మిగిలిన ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల చూస్తే 5 ఆదివారాలు వస్తాయి. ఇంకా అవ్వట్లేదు చూడండి. ఇంకొక ఆదివారం ఉంది మనకి. ఈ నెల పూర్తి అవ్వాలంటే వచ్చే ఆదివారం ఉంది. అదే చివరి ఆదివారం కాబట్టి మరి ఈ నెల పూర్తి అవ్వాలంటే అది కూడా అందరూ కూడా రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్య పెద్ద వీధి పార్వతి మరి తను రావాల్సింది. ఏంటంటే తను సాక్ష్యంగా చెప్పండి. వాళ్ళ తమ్ముడు అంటే పార్వతికి అన్నయ్యలు 2 ఉన్నారు. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తను ఏంటంటే పాతపట్నంలో ఉంటున్నాడు. ఆ తమ్ముడు ఇటీవల రోడ్డు మీద వెళ్తూ పడిపోవడం వెంటనే సర్జరీ కూడా పెద్ద జరిగింది. అక్కడ శ్యాంప్రభ హాస్పిటల్లో తనకి లక్ష్మీనారాయణ అతని పేరు. మరి తనతో చెప్పిందట, ఏమి లేదు, తప్పక తగ్గుతుంది, మనకి ఇబ్బంది ఏమి లేదు అంటూ అందరూ. అదేవిధంగా మన మధ్యలో మరి ప్రశాంత్ గురించి ప్రార్థన గుర్తు చేసుకోండి. అదే పెద్ద రామిరెడ్డి గారు తర్వాత మరి వాళ్ళ మిస్సెస్ గురించి ప్రార్థన గుర్తు చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. ఆ యొక్క ఇరువులు కూడా వాళ్ళ గురించి కూడా గుర్తు చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మన మధ్యలో మరి ఎక్స్ సర్పంచ్ బొడ్డు రామారావు గారు మనందరికీ తెలుసు. యొక్క బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ మనకి అవ్వబోతూ ఉందంటే ఆయన చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మరి ఇటీవల వాళ్ళ మదర్ చాలా అస్వస్థగా ఉంది. మదర్ మరి చాలామంది వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. నేను కోరేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆరాధన అయిన అనంతరం ఒకసారి అలాగా మనందరం వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే బాగుంటుంది.
సో ఆ విధంగా మనందరం కూడా ఆ గృహానికి వెళ్ళాలని కోరుతున్నాం. మా ఇంటి పక్కన ఇల్లు, లోపలికి ఏం కాదు కాబట్టి ఆ రీతిగా వెళ్ళాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి డాక్టర్ సౌజన్య గారు తను ఆ యొక్క వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటుండగా తన యొక్క డెలివరీ గురించి కూడా మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత చివరిగా విజయనగరంలో సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 175 సంవత్సరాలు అయింది. 175 సంవత్సరాలు ఆ యొక్క కార్యక్రమం నెక్స్ట్ మంత్ ఈ 10-14 తేదీలో ఉంది. 10-14 తేదీలో విజయనగరం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో 175 సంవత్సరాల ఆ యొక్క ఫంక్షన్స్ జరుగుతాయి. మరి మనకు కూడా ఇన్విటేషన్ పంపించారు, ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. తర్వాత ఆ ఇన్విటేషన్స్ అన్ని ఇస్తాము. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. మనం వీలైతే దయచేసి వెళ్దాం. ఎందుకంటే మన గోల్డెన్ జూబ్లీకి ఆ చర్చ్ అందరూ కూడా వచ్చారు అక్కడి నుంచి. ఆర్ఎస్ జాన్ గారు అయితేనేమి, ఆ మెంబర్స్ అందరూ కూడా. కాబట్టి ఆ దానిలో కూడా మనందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి రాజారావు అంటే టైం కొంచెం మనం, ఎందుకంటే 9 అనుకున్నాం, దాన్ని 9:30 ఈరోజు 10:10కి స్టార్ట్ చేస్తాం. మరి చక్కని స్తుతి ఆరాధన రాజారావు చేశారు. మరి నిజంగా చాలా ఆరాధన చాలా చక్కగా చేశారు, తనకు వందనాలు. అదేవిధంగా మేనా టీచర్ గారు మరి యొక్క పాట, నిజంగా ఆ పాటలు మనకి తెలియవు, అలాంటివి మరి స్త్రీల సహవాసంలో నిజంగా చాలా చక్కని పాట. మరి టీచర్ గారు ప్రత్యేక అభినందనలు. అంటే మరి సాక్ష్యం చెప్పాడు తను, అంటే ఇవన్నీ మనం ముందొస్తే ఇవన్నీ తెలుసుకుంటాం. అటు రీతిగా అంటే మన సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతులన్నీ కూడా మరి సక్రమంగా వినియోగించుకుంటే ఇంకా దేవుడితో మనం పెనుగులాడితే ఒక మంచి స్థితి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ ఇవి ఏవైతే చెప్పానో అవన్నిటి గురించి ముగింపు ప్రార్థన చేసేవాళ్ళు ప్రే చేయండి. నా తర్వాత మరి మధ్యలో మరి సెక్రటరీ గారు ఉన్న సతీష్ బెహ్రా గారు, ఆయన కూడా కొన్ని ప్రకటనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన చేరి వచ్చిన విశ్వాసులందరికీ, అలాగే సంఘ నాయకులకు, అలాగే సంఘ కాపరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన విన్నపం అండి, ఏమీ లేదు. మా నాన్నగారు 2020వ సంవత్సరంలో ఆగస్టు 29 చనిపోయారు. సో ఈ ఆగస్టు 29కి ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. వాస్తవంగా ఇంటి దగ్గర ఆరాధన పెట్టుకుని ఆశపడ్డాం, కానీ అదే రోజు శుక్రవారం పడింది. సో శుక్రవారం అక్కడ ఆరాధన ఉంటుంది కనుక మళ్ళీ ఇంటి దగ్గర పెడితే డైవర్షన్ అవుతుంది కనుక ఇక్కడే ఆరాధన పెట్టాలని ఆశపడుతున్నాం. కానీ సంఘం అంతటికి నా ప్రేమపూర్వక విన్నపం ఏంటంటే, మరి ఈ వస్తున్న శుక్రవారం 29వ తారీఖున మరి సాయంత్రం యథావిధిగా ప్రార్థనతో పాటు నాన్నగారి జ్ఞాపకార్థ కూడి కూడా ఉంటుంది. ఆ కూడికి అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి సంఘం అంతా కూడా దాన్ని గమనించి, మా నాన్నగారిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకసారి నాన్నగారికి జ్ఞాపకం చేసుకొని ఆ రోజు తప్పనిసరి రావాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ కూడా మనం చేస్తూ నా ప్రకటన ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. మరి చెప్పబడిన ప్రకటనలు విన్నాం. బలహీనుల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు వారికి స్వస్థించలాగున. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘ కార్యదర్శి గారు సతీష్ బెహ్రా గారు చెప్పినట్లుగా రానున్న శుక్రవారం ప్రియ తండ్రి గారు కిర్శేషులు సదానంద బెహ్రా గారి యొక్క 5వ సంవత్సర జ్ఞాపకార్థ కూటంలో సంఘమంతా కూడా పాల్గొని ప్రభువును స్తుతిద్దాం. ఆ కుటుంబానికి ఆదరణ తెలియజేద్దాం. ఇంకా మరి చెప్పబడిన ప్రతి విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి అనేక మందికి మేలు చేయ సమర్థుడు కనుక ఆయన మేలు చేసే క్రమంలో నిన్ను నన్ను ఒక సాధనంగా ఆయన వాడుకోబోతున్నాడు కనుక ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. ఆయన 8వ మాసంలో 4వ పరిశుద్ధ దినమందు రీతిగా నీ పాద సముకు నిలబెట్టుకున్నావు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమస్తమును నాయన నీ నామ మహిమార్థమే జరిగించి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రారంభ పాటల దగ్గర నుండి ఈ సమయం వరకు కూడా నీ కృప మీ ఆత్మ మాతో ఉంచారు, మీకు వందనాలు నాయన. అదిగో జరిగిన ఆరాధన కేవలము నీ నామ మహిమాత్మే జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. శ్రేష్టమైన నీ మాటలు మేము విన్నాం నాయన. మీ చేతుల్లో మేము అనేక మార్లు గాయపడుతూ ఉంటే అంత ఆశీర్వాదం మాకు వస్తుందని నీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రాలు. ఎందుకంటే నా తండ్రి, మీరు గాయపరిచిన ప్రతిసారి మేము సణుగుతూ దిగులు పడుతూ నిరాశలో నిందలు మోపే స్థితిలో ఉంటున్న మమ్ములను ఆ గాయము నిందించడానికి కాదు, ఆశీర్వాదం కొరకు మేలు కొరకినటువంటి నీ లేఖనం ద్వారా మమ్మల్ని మరొకసారి
నాయన గద్దించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ హెచ్చరికలను మేము స్వీకరించి వారి హృదయాంతరంగంలో ఏదైతే నీకు వ్యతిరేకమైన స్వభావం ఉందో దానిని తొలగించుకునే కృప దయచేయండి. నాయన యాకోబు మీరు గాయపరిచిన తర్వాత అబద్ధము చెప్పే స్వభావం నుండి సత్యము చెప్పే మార్గంలోకి వ్యక్తిగా మారిపోయాడు. అట్టి స్థితిలోకి మేము రాగలుగుల కృప అనుగ్రహించండి. ఎన్ని వాక్యాలు విన్నా నాయన, ఎన్ని నీ మేలులను చూసినా, ఎన్ని అద్భుతాలు పొందుకున్నా ఇంకనూ మేము నాయన నీకు దూరంగానే నివసిస్తున్న పరిస్థితుల్లో ఈ దినపు నీ వాక్యము మందరి హృదయాలను మరొకసారి నాయన గట్టిగా బుద్ధి చెప్పులా విరిచేందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. పెద్దమైన నీ వాక్యము విన్నటువంటి అందరి జీవితంలో నిరంతరంగా ఫలింప చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము, మరణం క్షమించిన ప్రకారం మరణము క్షమించు, మమ్మల్ని శోధన దగ్గర దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవే తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు మన కుటుంబాలకు సంఘానికి తోడయండి. చేయబడిన ప్రతి ప్రకటనలో ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరారో వారందరికీ సంపూర్ణ స్వస్థత ఇచ్చి సంఘపక్షం జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఆయన ఆత్మ సహాయం అనుగ్రహించును గాక, ఆమేన్.